సో ఎస్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో చాలామంది ఎదురు చూసినటువంటి సిమ్స్కి సంబంధించిన సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ అయితే మనకు నిన్న సాయంత్రం రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి నిన్న ఒక చిన్న వీడియో చేయడం జరిగింది. సో దాంట్లో జస్ట్ బేసిక్ డీటెయిల్సే చెప్పడం జరిగింది. సో బట్ ఇప్పుడు ఈ వీడియోలో మనము అసలు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేవి పాయింట్ టు పాయింట్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చాలామందికి డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. ఒక్కసారి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో వీడియో లెంతీగా ఉండొచ్చు, ఎందుకంటే పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం కాబట్టి. సో దయచేసి ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో అదేవిధంగా దీనికి సంబంధించే కాకుండా స్విమ్స్ ఫస్ట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనేది చేయడం జరిగింది. సో ఇది కూడా చూడండి. దీంతోపాటు 2023-24కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ర్యాంక్ కట్ ఆఫ్ ఎంత, సెకండ్ అండ్ థర్డ్ ర్యాంక్ కట్ ఆఫ్ ఎంత ఏంటని ఆ వీడియో కూడా చేయడం జరిగింది. ఒక్కసారి ఈ వీడియో చూస్తే కనుక ఫస్ట్కి సెకండ్కి ఎంత ర్యాంక్ డిఫరెన్స్ ఉంది, సెకండ్కి థర్డ్కి ఎంత ర్యాంక్ డిఫరెన్స్ ఉంది అనేది మీకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సెకండ్ వెబ్ కౌన్సిలింగ్కి యూజ్ అవుతుంది. ఒక్కసారి ఈ ఫస్ట్ కౌన్సిలింగ్లో కట్ ఆఫ్ అయినటువంటి ర్యాంక్ ఉంది కదా, ఈ ర్యాంక్ వీడియో చూస్తే కనుక ప్రస్తుతం మీకున్నటువంటి ర్యాంక్తో ఒక్కసారి బేరేజ్ వేసుకుని చూస్తే మీకు అసలు సీట్ వస్తుందా రాదా అనేది ఒక ఐడియా అయితే రాబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో కానీ ఐకార్డ్లోకి ఇస్తాను, ఒక్కసారి చెక్ చేసేసేయండి. సో ఇది నోటిఫికేషన్ అనమాట. సో ఇప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది షెడ్యూల్ ఫర్ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్. అసలు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అని. Availability of web options, online link for second web counseling to applied candidate for sliding slate for seat vacant in 3 days. సో మనకి సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఆన్లైన్ లింక్ అనేది September 3rd and 4th, సో అప్ టు రాత్రి 10 గంటల వరకు మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఉంది, సో సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ వచ్చేసింది కదా, ఇప్పుడే మేము అప్లై చేసుకోవచ్చా అని చాలామంది స్టూడెంట్ డౌట్ ఉంది. సో ఇప్పుడు మీరు మీ వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసేసుకోలేరు. ఈ 2 days ఏదైతే ఉందో, సో ఈ 2 days అంటే September 3rd, 4th మాత్రమే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇది తర్వాత పాయింట్ చూసుకుంటే కనుక సెకండ్ డిస్ప్లే ఆఫ్ సెకండ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ ఇన్ స్విమ్స్ వెబ్సైట్. సో మనకి డిస్ప్లే అంటే వెబ్ ఆప్షన్ చేంజ్ చేశారు. దాదాపు 9 days తర్వాత మనకి సీట్ అలొకేషన్ అయినటువంటి స్టూడెంట్ యొక్క లిస్ట్ అనేది మనకి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళు వచ్చేసి లింక్ ఫర్ డౌన్లోడింగ్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్. సో ఈ విధంగా లిస్ట్ రాగానే ఆ లిస్ట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ 5,500 రూపీస్ పే చేసి ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్ టు September 18th వరకు. సో ఇది సో ఎవరైతే అలా డౌన్లోడ్ చేసుకున్నారో సో వాళ్ళంతా సెలెక్టెడ్ క్యాండిడేట్ రిపోర్టింగ్ టు ద యూనివర్సిటీ ఫర్ వెరిఫికేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, పేమెంట్ ఫీజ్ అండ్ రిసీవింగ్ అడ్మిషన్ ఆర్డర్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. సో వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేటు, 5,500 పే చేసినటువంటి పే రిసిప్టు, అదేవిధంగా ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అన్నీ తీసుకుని వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళాలి. ఎప్పుడు September 17, అదేవిధంగా 18. సో ఈ 2 days లోపు మనము యూనివర్సిటీకి వెళ్ళి రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు అలా రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతుంది వితౌట్ ఎనీ ఫర్దర్ నోటీస్ అనమాట. సో వన్స్ ఈ విధంగా మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేసేసారు, సో మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది కదా. సో సీట్ కన్ఫర్మ్ అయిన వెంటనే మీరు రిపోర్టింగ్ టు రెస్పెక్టివ్ కాలేజెస్ ఎప్పుడు 17th నుంచి 19th వరకు మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ అనేది ఇమ్మీడియట్గా, సో 17th వెళ్ళిన వాళ్ళు 18th వెళ్ళి రిపోర్టింగ్ ఇచ్చేసేయండి. 18th కౌన్సిలింగ్కి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళిన వాళ్ళు 19th రోజున మీరు కాలేజీకి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ అయితే ఇచ్చేసేయాలి. ఇన్ కేస్ మీరు ఇవ్వకపోతే ఎప్పటి వరకు 19th September 2024 సాయంత్రం 4 గంటల వరకు మీరు కాలేజీలో రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతుంది. సో మీ మనీ 5,500 రూపీస్ వేస్ట్ అయిపోతుంది, మీ యొక్క టైం అంతా వేస్ట్ అనేది అయిపోతుంది. సో ఇది తర్వాత చాలామందికి గుడ్ న్యూస్ ఏంటంటే మనకి థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ కూడా మనకి ఉండడం జరుగుతుంది. సో అది ఎప్పుడంటే October 2, అదేవిధంగా October 3 సాయంత్రం 5 గంటల వరకు మనకి థర్డ్ వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇస్తున్నారు. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే కనుక మళ్ళీ మనము థర్డ్ వెబ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఆన్లైన్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఇన్స్ట్రక్షన్స్, సో ఇవి క్యాండిడేట్కి యూనివర్సిటీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మెయిన్ పాయింట్స్ అనేది ఒకసారి చూద్దాం.
కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్ ఆల్ కోర్సెస్ టు విచ్ దే ఆర్ ఎలిజిబుల్. సో స్టూడెంట్స్ ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రానటువంటి స్టూడెంట్స్ అందరూ వాళ్ళ వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని మళ్ళీ ఎక్సర్సైజ్ అనేది చేసేసుకోవాలి. ఎక్సర్సైజ్ మీన్స్ ఫస్ట్ అప్లికేషన్ టైంలో మీరు ఇచ్చినటువంటి 12 కోర్సెస్ ప్రిఫరెన్స్ ఇచ్చారు కదా, ఫస్ట్ నుంచి 12th వరకు. సో మీకు సీట్ రాలేదు. సో మళ్ళీ మీరు ఏం చేయాలి, సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో మళ్ళీ ఆ ఆర్డర్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అనమాట. సో లేదంటే నాట్ ఎలిజిబుల్. సో అడ్వైజ్డ్ టు రీడ్ ద రెగ్యులేషన్ రెస్పెక్టివ్ కేర్ఫుల్లీ బిఫోర్ చూసింగ్ వెబ్ ఆప్షన్స్. వన్స్ మీరు వెబ్ ఆప్షన్ చూసుకునేటప్పుడు అక్కడ మనకి పీడిఎఫ్లో ఒక డాటా ఉంటుంది, అది చదువుకున్న తర్వాత మీరు కేర్ఫుల్గా ఎంటర్ చేసుకోండి వెబ్ ఆప్షన్స్. తర్వాత మీకు 1 టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. ఎప్పుడు వెబ్ ఆప్షన్ చేసిన తర్వాత 1 టైం పాస్వర్డ్ వస్తుంది. అది A to Z నుంచి 6 లెటర్ డిజిట్స్ ఉంటుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మీ వెబ్ ఆప్షన్స్ అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. అలా సేవ్ అయిన తర్వాత మీరు దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టేసుకోండి. సో ఎందుకైనా మంచిది, సేఫ్ సైడ్ కోసం. సో తర్వాత వచ్చేసి విల్ రిసీవ్ ద మెసేజ్ ద రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఆల్కమెంట్ సీట్. ఇన్ కేస్ మీకు సీట్ ఈ 2 డేస్లో మీరు వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకున్నారు. ఒకవేళ మీకు సీట్ వస్తే కనుక 13th మనకి వెబ్ మెసేజ్ అనేది వస్తుందని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత వన్స్ మనకు ఆ విధంగా మెసేజ్ వస్తుంది కదా, మెసేజ్ చూసుకున్న వెంటనే మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అది కూడా లింక్ మనకు ఆన్లైన్లోనే ఉంటుంది. ఇంత 5,500 రూపాయలు పే చేసి ఆ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా డౌన్లోడ్ చేసుకుని మనకి యూనివర్సిటీకి రిపోర్టింగ్ అనేది చేయాలి. ఎప్పుడు 17th 18th డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది కదా, అది వెరిఫికేషన్కి అనేది యూనివర్సిటీకి వెళ్ళి చేయించుకోవాలి. సో దాని తర్వాత వన్స్ మనకి సీట్ వస్తుంది కదా, ఆ సీట్ రాగానే ఇమ్మీడియట్గా వెళ్ళి కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అలా రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతుంది. సో ఇది సి పాయింట్ అనమాట. సో వెబ్ ఆప్షన్ అండ్ సీట్ అలాట్మెంట్ ప్రొసీజర్ అసలు ఏ విధంగా జరుగుతుంది ఏంటని చూసుకుందాం ఈ వీడియోలో. ఆల్ ద అప్లికెంట్ మస్ట్ ఎక్సర్సైజ్ దర్ వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్ టు గెట్ ద సీట్ అలాట్మెంట్. సో మళ్ళీ చెప్తున్నాను, సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో సీట్ రానటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు మీ వెబ్ ఆప్షన్ చేంజ్ చేస్తే మాత్రమే మీరు ఎలిజిబుల్ అనమాట. సో లేకపోతే మీకు సీటు అలొకేషన్ అనేది చెయ్యరు, అసలు నాట్ ఎలిజిబుల్ మీరు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్కి. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా చెప్పారు, నో సీట్ విల్ బీ అలొకేటెడ్ వితౌట్ ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్ ఫర్ సెకండ్ రౌండ్ వెబ్ కౌన్సిలింగ్. చూసారా, నో సీట్ విల్ బీ అలొకేటెడ్ వితౌట్ ఎక్సర్సైజింగ్ అంటే వెబ్ ఆప్షన్ని మార్చకపోతే మీకు సీట్ అనేది అలొకేషన్ చెయ్యరు, అసలు సెకండ్ రౌండ్కే మీరు ఎలిజిబుల్ కాదు అని చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద కోర్స్ అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు సీట్ వచ్చింది. సో అగైన్ మీరు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో మళ్ళీ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. సో అక్కడికే ఎనఫ్ అనమాట. సో ఇది ఇఫ్ ద సీట్ ఈస్ నాట్ అలొకేటెడ్ ఫస్ట్ రౌండ్ కౌన్స్ దే విల్ ఓకే. సో ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదనుకోండి, సో మీరు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో 12 కోర్సెస్ ఉన్నాయి కదా, ఈ 12 కోర్సెస్ని మీరు వెబ్ ఆప్షన్స్గా పెట్టుకోవచ్చు. 1 నుంచి 12 వరకు ఆర్డర్ వైజ్గా మీరు పెట్టుకోవచ్చు. సో ఇది మీకు ఇష్టం లేకపోతే 6 పెట్టండి, 6 నాట్ ఆప్షనింగ్ చూసింగ్ సెకండ్ కౌన్సిలింగ్ అనేది టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది the candidates who are reported to the university within first round allocated course willing to optional for sliding shall be given the provision. Okay, సో ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినటువంటి స్టూడెంట్ వాళ్ళకి ఆ కోర్స్ ఇష్టం లేదనుకోండి, సెకండ్ వెబ్ కౌన్సిలింగ్కి స్లైడింగ్ అనే ఆప్షన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో వాళ్ళకి సంబంధించినటువంటిది కూడా మనకు ఆ లింక్లోనే ఉంటుంది. అక్కడే మనకు స్లైడింగ్ అనేది ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని గురించి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ నోట్ అని ఉంది కదా, ఇక్కడ 3 పాయింట్ ఉన్నాయి, ఆ 3 పాయింట్లు అది కూడా ఉంది. It's not mandatory to select all courses if the candidate not interested for some courses they choose. ఓకే, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 12 కోర్సెస్ ప్రిఫరెన్స్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే ఇష్టం లేదో సో దాన్ని నాట్ ఆప్షనింగ్ ఇన్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది టిక్ చేసి సరిపోతుంది. సో ఇది ఇప్పుడు స్లైడింగ్ సంబంధించి క్యాండిడేట్స్ హూ ఆర్ ఆప్షనింగ్ ఫర్ స్లైడింగ్ ఫ్రమ్ వన్ కోర్స్ టు అనదర్ కోర్స్ సెలెక్ట్ ద ఆప్షన్స్ కేర్ఫుల్లీ. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ వన్ మోర్ కోర్సెస్ సెలెక్ట్ ద కోర్స్ ఓన్లీ అండ్ ఫర్ రిమైనింగ్ కోర్స్ ఆప్షన్ చూస్ నాట్ ఆప్షనింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో మీరు ఎస్సీ కేటగిరీ మీకు బీఎస్సీ నర్సింగ్ సీట్ అనేది వచ్చింది, బట్ మీకు ఆ సీట్ అనేది ఇష్టం లేదనుకోండి. సో స్లైడింగ్ ఆప్షన్ ఉందని చెప్పుకున్నాం కదా. ఈ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో స్లైడింగ్ ఆప్షన్ అంటే ఏంటి, లింక్లో వెళ్ళి జస్ట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీపీటీ కావాలనుకోండి. సో బీపీటీ ఎలా వస్తుంది, మీకు ఎస్సీ కేటగిరీలో బీపీటీ సీట్ వేకేట్ ఉంటే మాత్రమే మీకు ఆ సీట్ అనేది అలొకేషన్ చేస్తారు, లేకపోతే చేయరు. వేరే కేటగిరీలో ఉంటే అది తీసుకొచ్చి మీకు అలొకేషన్ అనేది చెయ్యరు. మీ కేటగిరీలో
ఆ సీట్ ఉంటే మాత్రమే మీకు స్లైడింగ్ ఆప్షన్ ద్వారా ఆ సీట్ అనేది వస్తుంది. వన్స్ ఆ విధంగా వచ్చిన తర్వాత పాత సీట్ ఏదైతే ఉందో బీఎస్సీ నర్సింగ్ అది క్యాన్సిల్ అయిపోయి వేరే స్టూడెంట్కి అనేది అలిగేషన్ చేయడం జరుగుతుంది. సో ఇది వెబ్ ఆప్షన్స్ అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఇప్పుడు మనకి ఇక్కడ లీస్ట్ ఇచ్చారు, ఒకటి లీస్ట్ వేకెంట్ సీట్ ఫర్ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్. సో ఈ లీస్ట్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది అసలు దేనికి పెట్టాలి, మనం ఏ కోర్సుకి వెబ్ ఆప్షన్ చేంజ్ చేయాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ అని. అదేవిధంగా స్లైడింగ్ వాళ్ళకు కూడా ఈ డాటా అనేది చాలా యూస్ఫుల్గా అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వి యూనివర్సిటీలో ఎస్సీ జనరల్ కేటగిరీలో మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో బీఎస్సీ నర్సింగ్ వచ్చింది, బట్ మీకు బీపీటీ కావాలనుకోండి, ఇక్కడ మనకి బీపీటీ ఉంది, సో మీరు స్లైడింగ్ ఆప్షన్ పెట్టేసుకోవచ్చు. బట్ మీకు న్యూక్లియర్ మెడిసిన్ కావాలనుకోండి, సో ఇక్కడ మనకు సీట్ లేదు కదా, సో అప్పుడు మీరు స్లైడింగ్ ఆప్షన్ అనేది పెట్టుకోలేరు. సో ఇది సో ఒక్కసారి ఈ టేబుల్ని చూడండి, ఒకసారి ఈ టేబుల్ చూస్తే మీకు ఒక ఐడియా అనేది రాబోతుంది. సో ఈ టేబుల్ చూస్తే కనుక మనకి కేటగిరీ వైజ్ ఏ కోర్స్కి ఎన్ని సీట్స్కి వేకెంట్గా ఉన్నాయి ఏంటి అని అంత డాటా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాదాపు మనకి 137 సీట్కి సంబంధించినటువంటి సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ కొనసాగుతూ ఉంటుంది. సో ఇది ఇక్కడ మనకి ఏరియా అన్రిజర్వ్డ్లో ఫిల్ చేస్తున్నారు, ఎస్వీయూలో అలాగే టీటీడీలో. సో ఈ 3 రీజియన్లో మనకి ఈ సీట్స్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. సో అన్రిజర్వ్డ్లో కూడా మనకి ఓసీ నుంచి ఈడబ్ల్యూఎస్ వరకు అన్ని సీట్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఒక్కసారి ఈ లిస్ట్ అనేది చూసుకుంటే, ఈ డాటా అనేది చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకునే ముందు ఒక్కసారి ఈ టేబుల్ను చూసి సీట్ వెకెట్ ఉంటే మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీఏ ఫీమేల్ కేటగిరీలో చూసుకోండి, సో మీకు న్యూక్లియర్ మెడిసిన్ సీట్ కావాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి పెట్టారనుకోండి సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో మీకు రాదు, ఎందుకంటే అక్కడ సీటే లేదు కాబట్టి మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఆ సీట్ అనేది రాదు. సో అందుకనే ఒక్కసారి టేబుల్ని వీడియో పాస్ చేసుకొని లేదా డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా ఈ టేబుల్ ఏదైతే ఉందో సో దాన్ని ఒక్కసారి చూసుకుని, సో దీంట్లో ఎక్కువ సీట్స్ ఉన్నవి, సో మీ కేటగిరీలో ఏ సీట్స్ ఉన్నాయి ఏంటని ఒక్కసారి చూస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. అదేవిధంగా స్లైడింగ్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో సో వాళ్ళు కూడా ఒక్కసారి ఈ టేబుల్ అనేది గమనించి మీ వెబ్ ఆప్షన్స్ని స్లైడింగ్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇది టేబుల్ అనమాట. సో తర్వాత మనకి అడ్మిషన్ గైడ్లైన్స్ ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. సో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఎప్పుడు మనకి ఈ ఫైనల్ లిస్ట్ వస్తుంది కదా, సో ఇది 13th మనకి లిస్ట్ వచ్చింది కదా, సీట్ అలొకేషన్ లెటర్ అనేది అయినటువంటి స్టూడెంట్ లిస్ట్ వస్తుంది కదా, ఆ 13th లిస్ట్ వస్తుంది అసలు ఎంతమందికి సీట్స్ వచ్చాయి ఏంటి అని. సో అప్పుడు మనం ఈ వీటి గురించి తెలుసుకుందాం. సో అప్పటి వరకు ఇది అవసరం లేదు. సో ప్రస్తుతం మాత్రం అంతా వెబ్ ఆప్షన్స్ స్లైడింగ్ మీదనే మన కాన్సన్ట్రేషన్ అనమాట. సో ఇది వీడియో. సో దీంట్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఖచ్చితంగా మర్చిపోవద్దు, స్విమ్స్కి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కటప్ చేశాను, ఒక్కసారి అది కూడా చూడండి. సో మీకు వచ్చినటువంటి ర్యాంకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చినటువంటి ర్యాంకు ఒక్కసారి బేరేజ్ వేసుకుని ఒక 3000, 4000 అప్ టు 5 నుంచి 6000 వేరియస్ ఉంటే మీరు సీట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే 2023-24లో మనకి ఈ విధంగానే కట్ ఆఫ్ అనేది ఉంది, అంటే గ్యాప్ అనేది మనకి ఫస్ట్ నుంచి సెకండ్ కౌన్సిలింగ్ గ్యాప్ బీసీలో 2600, అంటే ఈ విధంగా అంటే ఆల్మోస్ట్ మనకి 3200 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఇంత గ్యాప్ మాత్రమే ఉంది ఫస్ట్కి సెకండ్కి. అదేవిధంగా సెకండ్కి థర్డ్కి అట్లీస్ట్ మనకి 4600 అనేది ర్యాంక్ అనేది గ్యాప్ ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి మీరు ఈ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో మీకు వచ్చినటువంటి ర్యాంకు ఫస్ట్ కౌన్సిలింగ్లో కట్ ఆఫ్ అయిపోయినటువంటి ర్యాంక్ ఏదైతే ఉందో ఒక్కసారి బేరేజ్ వేసుకొని చూస్తే జస్ట్ మీకు 5 or 6 అప్ టు 7000 ఉంటే కూడా మీరు సీట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మనకి ఇక్కడ సో చాలా వరకు కేటగిరీలో మనకు సీట్ అనేది ఇవ్వలేదు. సో ఒక్కసారి ఆ విషయం కూడా గమనించండి. సో ఇది వీడియో. థ్యాంక్ యూ.